భూములిచ్చి నిర్వాసితులుగా మారారు ప్రజలు. ఇప్పటికీ పరిహారం రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఓవైపు భూమి కోల్పోయి ఇబ్బందులు పడుతూ చేతిలో చిల్లి గవ్వలేక అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ అభివృద్ధికి సహకరిస్తే ఆ ప్రభుత్వం నోట్లో మన్ను కొట్టిందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్నా పరిహారం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీటీపీఎస్ భూ నిర్వాసితులపై స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ దాదాపు 1100 ఎకరాల్లో 10,000 కోట్ల అంచనాతో నిర్మించారు. రాష్ట్రానికి వెలుగులు పంచే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి అక్కడి అన్నదాతలు 2 పంటలు పండే సారవంతమైన భూములను దారాదత్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ సమయంలో అనేక హామీలు గుప్పించింది. పరిహారంతో పాటు అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పింది. దాంతో తమ సాగు భూములు పోయినా పరిహారం, ఉపాధి దొరుకుతుందని పంటలు పండే సాగు భూములను రైతులు బీటీపీఎస్ కు అప్పగించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసిత రైతులకు 5,50,000 అర్హత కలిగి ఉంటే ఉద్యోగాలిస్తామని తెలిపారు. ఆ తర్వాత పంట భూములను స్వాధీనం చేసుకున్న జెన్కో యాజమాన్యం నిర్మాణం మొదలుపెట్టి 8 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు సుమారు 1000 మందికి పైగా పరిహారం అందగా 346 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు గత 7 ఏళ్లుగా అనేక ఆందోళనలు చేశారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇంకా అనేక మంది అర్హత కలిగిన నిర్వాసితులున్నా వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. దాంతో వారంతా అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. మన కోసం ఇచ్చిన భూమిలో మాది ఎకరం భూమి పోయిందండి. ఈ పోయిన దానికోసం కూడా నేను కాంపిటీషన్ తీసుకోకుండా ఒక ఉద్యోగం కావాలని కోరుకున్నాను. దానికోసం కూడా గత 3 సంవత్సరాలు తిరుగుతున్నా. ఇప్పటికి కూడా అధికారులు స్పందించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా చేస్తామని డిలే చేసుకుంటూ వస్తున్నారు. నా వయసు కూడా చాలా ముదిరి, చాలా 50 ఇయర్స్ దాకా వచ్చాను. మా పిల్లలు పెద్దోళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. కనుక మా యందు దయ ఉంచి ఈ అధికారులు జెన్కో వారు కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ, అవతల కలెక్టరేట్ నుండి కలెక్టర్ గారు కానీ చొరవ చూసుకొని మా యందు దయ ఉంచి తొందరగా మా పని చేయాలని కోరుకుంటున్నాం. మాకు సుక్కుడుగుంటలో భూమి ఉన్నది. ఆ భూమి పైన కాంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరిగినాం. కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చారు, కానీ ప్రభుత్వం మాకు పిల్లలకు ఉద్యోగం ఇవ్వట్లేదు, మాకు నష్టపరిహారం ఇవ్వట్లేదు. చాలా బాధపడుతున్నాం అండి, ఇబ్బంది పడతాను. నాకు ఒంట్లో కూడా బాగోలేదు, తిరిగే శక్తి కూడా లేదు నా దగ్గర. ప్లాంట్ నిర్మాణ ప్రారంభ దశలో పరిహారం పంపిణీకి చొరవ చూపిన అధికారులు మధ్యలో పర్యావరణ అనుమతులు లేవంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టేటస్ కో ఇవ్వడంతో ప్లాంట్ పనులకు బ్రేక్ పడింది. దీంతో 2 ఏళ్ల పాటు పరిహారం పంపిణీ, ప్లాంట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మొదట్లో ఉత్సాహం చూపిన అధికారులు ఎన్సీటీ నిర్ణయంతో కొంత నిర్లక్ష్యం వహించారు. అలాగే కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శించడం మూలంగా అర్హులైన నిర్వాసితులు అర్హుల జాబితాలో లేకపోవడంతో నేటికీ పరిహారం అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ, సివిల్ కోర్టులను ఆశ్రయించి ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగటం లేదు. ఘటనపై విచారించి తమకు న్యాయం జరిగేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్వాసితులు కోరుతున్నారు. బీటీపీఎస్ నిర్మాణంలో నా ల్యాండ్ 1 ఎకరం 30 గుంటలు కోల్పోయాను. మా అందరికీ జాబులు ఇస్తామని చెప్పేసి 356 మందికి ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. దాంట్లో 7 నెంబర్స్కి క్లియరెన్స్ లేదని ఆపారు వాళ్ళు. దాంట్లో మళ్ళీ ఒక 5 నెంబర్స్ క్లియరెన్స్ తెచ్చుకున్నారు. దాంతో మేము 2 మిగిలాము. మేము కూడా క్లియరెన్స్ తెచ్చుకున్నాము. మా క్లియరెన్స్ తెచ్చుకున్న ఒక 2 ఇయర్స్ అవుతుంది, అయినా మాకు జాయినింగ్ లెటర్స్ ఇవ్వట్లేదు. దయచేసి జీవనోపాధికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు సీఎండీ గారు జాయినింగ్ లెటర్స్ త్వరగా ఇవ్వగలరని కోరుకుంటున్నాం. ప్లాంట్ నిర్మాణం చేపట్టిన మణుగూరు, పినపాక మండలాలు గిరిజన మండలాలు. ఈ ప్రాంతంలో ఏది చేయాలన్నా గిరిజన చట్టాలకు లోబడి చేయాలి. పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదన వచ్చినప్పుడు మొదట ఆ మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గ్రామ సభలు పెట్టి మరీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి వారిని ఒప్పించారు. ప్లాంట్ ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం కరెంటు కష్టాల నుంచి బయటపడుతుందని వారికి నచ్చజెప్పారు. నిర్మాణానికి కావలసిన భూమి సైతం ఇవ్వాలని కోరారు. 2014లోనే భూసేకరణ పనులు కూడా ప్రారంభించారు. 2014లో భూమి సేకరించిన సంస్థ ఇప్పటి వరకు వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్యాకేజ్ కూడా కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకుంది. మాకు బీటీపీఎస్ లో 1.5 ఎకరం పొలం పోయింది అండ్ దాని కింద నష్టపరిహారం మాకు ఇవ్వలేదు. నష్టపరిహారం కానీ లేదంటే జాబ్లు కానీ ఇప్పిస్తే మాకు కొంచెం ప్రభుత్వం ఆదుకున్నట్లు ఉంటది. అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు.